వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎప్పుడు వచ్చి మాట్లాడమంటారు? రేపు పొద్దునే వచ్చేయండి. ఇదిగోండి మల్లయ్య గారు, వచ్చేటప్పుడు రెండు కలపని రక్షణ సబ్బుతో స్నానం చేసినండి. అలాగే. ఊరిని అసాధ్యం గోలా. సారపప్పు అదేదో పప్పమ్మ, ఏం పప్పులే. ఎవరు కావాలి? వరప్రసాద్ గారిని కలవాలి. నీ దగ్గర 10 చిల్లర ఉందా? చిల్లరలు అవుతాయని చూడడం కుదరదా? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పబోయా. నా దగ్గర 2 5 ఉన్నాయి. ఇచ్చాలే. నా 10 ఏటి 5 ఇచ్చి 10 అడుగుతావటి? ఒళ్ళేలా ఉందటి ఊడతా మొక్క నువ్వు ఊరినాయను. ఈ ఇంట్లో అందరూ నాకంటే కలితేలాగే ఉన్నారు. ఎంటర్ అవగానే కమిషన్ కొట్టేసింది. అయిపోయి వీడు ఇక్కడికి వచ్చాడేంటి? హలో హలో, పనుంటూ మామూలు పిల్లొచ్చుగా నువ్వు రావడం దేనికి? ఇంక మీతో నా పని లేదు. ఇవాళ నుంచి వ్యాపారం అంతా వరప్రసాద్ గారితో. ఆయన్ని కలవమని ఎవరు చెప్పింది నీకు? ఏమండి మల్లయ్య గారు, రండి. సార్ నమస్కారం సార్. వరప్రసాద్ గారు రెడీ అయినా? అసలైన వరప్రసాద్ ఎక్కున్నారయ్యా. ఎక్కడా? అసలైన వరప్రసాద్ గారు లోపల ఉన్నారా? రండి. ఏమిటి గోళ? మల్లయ్య గారు, ఆయనే వరప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నా పేరు మల్లయ్య. ఏం కావాలి? మీరు ఇచ్చే బిజినెస్ కావాలి. దాని మీద నాకు వచ్చే కమిషన్ కావాలి. బిజినెస్ ఏమిటి, కమిషన్ ఏమిటి? అదేంటండి, సంవత్సరం కాంట్రాక్ట్ ఇస్తానని పిలిచి బిజినెస్ ఏంటంటారేంటి? నేను నిన్ను పిలిచానా? ఎవరెత్తను? మల్లయ్యని కమిషన్ ఏజెంట్ సార్. ప్రతి నెల మన ఇంట్లోంచి వెళ్లే బియ్యం, పప్పులు, సబ్బులు, పౌడర్లు ఇతనే కొంటారు సార్. మన ఇంటి నుంచి పప్పులు, బియ్యము, సబ్బులు అన్నీ కొంటున్నాడా? ఎవరమ్ముతున్నారు? వీళ్ళే సార్. ప్రతి నెల మొదటి శనివారం రాత్రి ఈయన టెంపో మన ఇంటి వెనకాల ఉంటుంది సార్. ఆదివారం పొద్దున్నే సరుకు నా గోడంలో దిగుద్దండి. డబ్బు కోసం మీరు తినే అన్నం కూడా అమ్ముకునే స్థితికి దిగజారన్నమాట. మీ మొహం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. చీ. తలకు అమృతాంజనం రాయటానికి అమ్మాయిని పంపించండి అంటే నన్ను చితకబాస్తారా? ఇప్పుడు అయ్యగారు కొట్టిన దెబ్బకు మీరు ఒళ్ళంతా ఆముదం రాసుకొని పడుకోండి. బాగా పోయిన మీ పరువుకి శ్రద్ధాంజలి కట్టిస్తున్నారా? రోజుకి 100 సార్లు నా పరువు, నా ప్రతిష్ట, నా వాళ్ళు అంటూ ఉంటారు కదండి. మరి మీ ఇంట్లో వాళ్లే మీ ఇంటిని దోచుకోవడమేనా మీ పరువు? నెల సరుకులు నమ్మినట్టు మీ ప్రతిష్టని వెలకట్టి అమ్మేసే వీళ్ళు మీ వాళ్ళు. ఈ ఇంట్లో వాళ్ళంతా మీ క్రమశిక్షణ పాటించి బతకట్లేదు సార్. ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోలేకుంటున్నారు. ఒక్కసారి మీరు మీ పెద్దరికాల నుంచి తప్పుకుంటే మీ సూర్యదేవర వంశ గౌరవాన్ని సూర్యుడు అస్తమించే లోపు సర్వనాశనం చేస్తారు. ఇంకా ఎందుకండి బంజరు భూమికి కంచికట్టి కాపలా కాస్తారు? దున్నేవాడిలో సత్తా ఉంటే చెమట చుక్కలే వర్షంలా మారి బంజరు కూడా బంగారం అవుతుంది. ఒక ఉప్పిన వచ్చిందని ఊరు, ఒక వేసవి రాగానే ఏరు భయపడం. అలాగే వాళ్ళు ఒక తప్పు చేసినంత మాత్రాన నా కుటుంబం కూలిపోతుందని బాధపడే మనిషిని కాదు నేను. వాళ్ళకి మరో అవకాశం ఇచ్చి చూస్తాను. మరి అలాంటి అవకాశం నాకెందుకు ఎవరు? తప్పు చేసిన వాళ్ళని క్షమించి నీడనిస్తానంటున్నా మీరు ఏ తప్పు చేయని నన్ను మీ కొడుకు ఒప్పుకోలేరా? మీరు ఒప్పుకోరు. అయినా తప్పు మీది కాదు సార్, మా అమ్మది. వీరులైన కొడుకులు 100 మంది కంటే ధర్మాత్ముడైన వాడు ఒక్కడున్నా చాలని కోరుకుందట గాంధారి. అలాగే మా అమ్మ కూడా నా కొడుకు తండ్రి ప్రేమ పొందగలిగే అదృష్టవంతుడు కావాలని కోరుకునుంటే బాగుండేది నాన్నగారు. క్షమించండి, మిమ్మల్ని నాన్నగారు అని పిలిచే అర్హత నాకు లేదని మర్చిపోయాను. చేసిందంతా చేసి ఇద్దరు ముంగిలాగా కూర్చున్నారు. పదండి అన్నయ్య దగ్గరికి. కదలరే, మీకు సపరేట్ గా చెప్పాలా? లేవండి. సరుకులు అమ్మడంలో మాకేమి సంబంధం లేదన్నయ్యా. అసలు ఇదంతా ఆ రుక్మిణి మగుడు సాయిబాబు చేసిన పని అన్నయ్య.
మొన్న రాత్రి వాడు సరుకులు చేరేస్తుంటే వీళ్ళిద్దరు చూసి ఆపబోయారంట. దానికి వాడు తుపాకీ తీసి తనకు అడ్డొచ్చినా ఈ విషయం ఎవరికన్నా చెప్పినా కాల్చి పారేస్తాన్ని బెదిరించా అంటానయ్యా. చూసిన తప్పుని చెప్పకపోవడం తప్పు చేయడం కన్నా పెద్ద తప్పే. దానికి మీరు ఏ శిక్ష చేసినా భరిస్తాం బాబు గారు. నువ్వు ఇలా కోపంగా ఉంటే మేం భరించలేమన్నయ్యా. అవునన్నయ్యా, వీళ్ళని క్షమించు. నేను చెప్పానుగా మా అన్నయ్య మనసు వెన్నని. పదండి రాక. వెంకటేశ్వరరావు దమ్ముంటే బయటికి రారా. రాధాకృష్ణ నువ్వు కూడా బయటికి రాదే. బయటికి రండిరా. ఎంతసేపు రండిరా. ఏంట్రా గౌకలు? ఎరా బలవంతంగా నిచ్చే సరుకులు అమ్మించానా? అమ్మకపోతే కాలుస్తానని బెదిరించానా? ఇప్పుడు నిజంగానే కాలుస్తాను రా. పొద్దులే ఊరుకోండి, లేకపోతే ఏమి తెలియని అల్లుడిని మీరందరూ కలిసి మా అన్నయ్య ముందు వెదవని చేస్తారా? మేము వ్యధవం చేయడం ఏంటి? మీ అల్లుడు ఆల్రెడీ వ్యధవే. ఈ వెదవలతో మీకేమిటండి? మీరు ఊరుకోండి. ఎవరు వెదవలు? నీ మొగుడు వెదవా, మీ నాన్న వెదవా, మీ అమ్మ వెదవా? సావిత్రి, మాట జాగ్రత్తగా రాని. నా మొగుడు బతికొండగానే నన్ను విధవ అంటావా? నాటికి ఏం మాట వస్తావా? లేకపోతే నీ అల్లుడు కూతురు చేసే పనులు చాలా బాగున్నాయి. అల్లుడు చేసిన పనులు ఏమిటా? ఊరుకోండి, మీకేం తెలీదు. అనసూయక చూస్తూ ఊరుకుంటావేంటి? చెప్పు. అమ్మో, దాంతో నేను గెలవలేనే. మీ ఇద్దరికి నేనంటే అనుసూయతి. ఏమిటి చిన్నపిల్లలాగా తగాదాలు? చూడక్క, ఎన్నెన్ని మాట్లాడుతుందో పెద్దంతరం చిన్నంతరం లేకుండా. సావిత్రి, నువ్వు కూడా ఏంటి? నువ్వు ఎప్పుడు ప్రభావతి అక్కడికి సపోర్ట్ చేస్తావు. ఓసి మీ అమ్మ కడుపులు బంగారంగాను అవతల అన్నయ్య విన్నాడంటే మీ ఇద్దరిని నరికి పోగులేస్తాడు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? కాసేపట్లో మీ నాన్న దినం జరుగుతుంది. అంటే మా నాన్న చంపేస్తావా? ఏ డౌటా? సాలే కుత్తే కమీనే, నాకు మా నాన్న లేకపోతే నీ రుక్మిణికి పుట్టబోయే బిడ్డకు కూడా నాన్న ఉంటాడురా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. భక్తి మే సవాల్. రుక్మిణి కడుపా? నాకా? నేనేదో డైలాగ్ లో పవర్ కోసం అంటే మీరు అదే నిజం అనుకుంటారేంటి? ఓ సంతేనా? మీ కుట్రకు నేను పెద్ద కుట్ర చేయకపోతే నా పేరు సాయిబాబే కాదు. తొడలు మాకు ఉంటే మేము కొట్టుకోను. నాకున్నాయిగా, నేను ఏంట్రా నువ్వు కొట్టేది? చాలా వరకవయ్యా. అల్లుడు కదా అని మర్యాద ఇస్తుంటే తుప్పు పట్టిన తుపాకీ ఎగబడతావు. నా తుపాకీ తుప్పట్టిందా? ఒక్కసారి పేల్చారు చేసింది. అందరూ చేరి ఇల్లు బజార్ చేశారు. జరిగిన నిర్వాహకం చాలు గాని ఇక లోపల పదండి. పదండ్రా, మీరు రండి రండి. అమ్మారా పర్వాయా? పరిగెత్తమాకండి, పడిపోతారు గాడిదెల్లారా. అమ్మా, ఎవరైనా సవరానికి నల్ల కుచ్చు పెట్టించుకుంటారు గాని నువ్వేంటి ఎర్ర కుచ్చు పెట్టించావు? తలకాయ, ఇది సిలుకు సవరమే. మా పెళ్ళైన కొత్తల్లో కొన్నా. అప్పట్లో ఎర్రదారం పెట్టడమే ఫ్యాషన్ తెలుసా? వెళ్ళి బాత్రూమ్ లో బకెట్ నీళ్లు పెట్టమ్మా, టైం అవుతుంది. చిచే, ఇంట్లో చీరల్లో చెరువులు జాకెట్స్ హోక్స్ తప్ప ఏమీ లేవు. నాలికి పీకేస్తుంది. చివరికి సిగరెట్లకు కూడా చిల్లర లేని బతుకైపోయింది. ఆహా బొచ్చు, ఇవాళకి ఇదే మన ఖర్చు. సవరాలు కడతాం, సవరాలు అమ్ముతాం. కుంకుమ బట్లు, రిబ్బన్లు, గిలగచ్చగాయలు, బాబు సవరాలు ఆగవే. ఏటి కావాలి బాబు? సవరాలు ఎల్లాంటి సవరం కావాలి? నలుపా, తెలుపా, పొడుగా, పొట్ట, సన్నవా, లావా? ఏ టైప్ హెయిర్ కావాలి? సిల్క్ హెయిర్. ఎంత పొడుగు ఉండాలి? ఎంత అవుద్ది? 250 అవుద్ది. ఇచ్చే మాట చెప్పు. ఇచ్చే మాట చెప్పే మాట మన దగ్గర ఉండదు. ఒకటే మాట ఒకటే రేటు. అదే సవరం నేను 150కి అమ్ముతాను. మరి సవరాలే మీ వాడికి సవరాలు అమ్ముతాయంటే అంటే మా ఆవిడ మొక్కుకుని తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుంది. జుట్టుంటే సవరం కావాలి కానీ గుండు అయితే ఎందుకు? ఎగస్ట్రాగా ఉంది కదా అని అమ్మేస్తాను. ఎంత ఇస్తావు? 100 ఇస్తాను. సిల్క్ టైప్ అయ్యా? ఏ టైప్ అయినా అది వచ్చే కదయ్యా. 125 చేసుకో. సారీ. సరే 7. ఈడెవడండి? తిరుపతి వెంకటేశ్వరానికి ఇగ్గులమ్మి వాళ్ళ ఉన్నాడు. నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామి రంగా హాయ్ హాయ్ నా సామి రంగా, నా జన్మభూమి ఎంత నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు. ఏ మిస్టర్, ఒక్క నిమిషం ఆగు, మాట్లాడాలి. ఏంటి? చూడు బాబు, సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇల్లెక్కడో చెప్తావా? వాళ్ళ ఇంట్లో నీకేంటి పని? వంట చేయడానికి వెళ్తున్నా? కాదు, నా కడుపు మంట తీర్చుకోవడానికి వెళుతున్నాను.
సూర్యదేవర గారి ఇల్లు ఎక్కడ బాబు? చెప్పా కదండి, సాయిబాబా గుడి పక్కననే. చూడు బాబు, నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి. ఈ ఏరియాలో ఏ గుడి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది బాబు? అబ్బబ్బబ్బా, పెద్ద కన్ఫ్యూజింగ్ మాస్టర్ లా ఉన్నావే. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ఆ సూర్యదేవర గారింటికి ఒక గజం అటు ఇటుగా ఉంటుందా గుడి. ఆ రెండు ఎక్కడున్నాయి బాబు? అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒరేయ్, కొంచెం ముందుకు రారా. వచ్చా? నన్ను ఎందుకు కొట్టావు? నిన్ను కొట్టాలా చంపాలా? ఆ. ఎక్కరా సైకిల్? ఎందుకు? ఎక్కరా? ఎక్కా. తొక్కు. ఎక్కడికి? నువ్వు చెప్పిన చోటికి. నాకేం గుర్తులేదు. పదరా, పొట్టి వెధవా. తొక్కరా. ఓ నాయనో. సవరం ఆరిందో లేదో. అయ్యో, ఇక్కడ సవరం ఆరేసారు, ఏమైంది? ఒసేయ్, సుజాత, సుజాత, ఏంటి ఇక్కడ సవరం ఆరేసాను? ఏదే? ఏమో నాకేం తెలుసు. సవరం లేకుండా ముడేటేసుకునే స్కూల్ టైం అవుతుంది. గాలికి ఎగిరిపోయిందేమో పెద్దమ్మా. నీ బంద గాలికి ఎగిరిన ఇక్కడే బడి ఉండాలి కదే. అదిగో, ఆ సవరాలు బలి ఉండవు, కొనుక్కుంటా. పదవే సుజీ. అమ్మా, సవరాలు, పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు, రంగురంగులు బొట్లు ఉన్నాయి. ఏం కావాలమ్మా? అయ్యే వద్దు గాని ఒక మంచి సవరం ఉంటే చూపించు. సవరాలా? ఆ. ఇదిగో విజయశాంతి సవరం కావాలా? అదొద్దు. పోనీ రమ్యకృష్ణ సవరం? అబ్బాయి ఏం వద్దు. మరి అలాంటి- పట్టుదారాలతో ఉన్నది ఈ మాత్రం పొడుగుంటే గాని ముడి తిన్నగా రాదు. అంటే 2.5 అడుగులు ఉండాలన్నమాట. ఆ. అయితే ఇది చూడండి ఎలా ఉంటుందో. ఏది? అమ్మో! ఇది నా సవరమేనే. కొనుక్కుంటే మీదేమవుతుంది? కొనుక్కోవడం ఏంట్రా దొంగ సచ్చినాడా? ఆ. దొడ్డ ఆరేస్తే దొబ్బుకెళ్ళి నా సవరం నాకే అమ్ముతానంటావా? ఏమమ్మో, బొచ్చు అమ్ముకునే వాళ్ళు కానీ బొక్కలేసే వాళ్ళు మాత్రం కాదు. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమ్మా, ఏంటి మరి? ఏమండి? ఏమిటే గొడవ? ఇదిగో ఈ సవరం గుర్తుపెట్టారా? నా తీసుకెళ్ళి నాకే అమ్ముతున్నాడు. ఎరా దొంగతనం మా ఇంట వంట లేదండి. లేకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాక దీన్ని నాకు ఒకడు 100 రూపాయలకి అమ్మేశాడు. అంటే ఆడేనండి, నాకు సౌరం ఉంది. అవ్వా. అండి ఈడేనండి నాకు అమ్మింది. నాకు బొమ్మ పెట్టే బొచ్చు మీద ఒట్టు. ఏం జరిగింది? చేచి ఆడాళ్ళ సవరాలు దువ్వెన్లు అమ్ముకు బతికే బతుకు కూడా ఓ బతికేనా? ఏ నూతులో అన్నా బడి సావచ్చుగా. ఏంటి? నేను మీ సవరం అమ్మేనా? ఎవడా చెప్పిన కుక్క? నువ్వే కదయా మా ఆవిడ మొక్కుని తిరుపతిలో గుడ్డు గీయించుకుంది. దానికి సవరంతో అవసరం లేదని చెప్పి నువ్వు నాకు ఎవడు చూసి ఎవడనుకున్నావు? నేను సవరాలు తీసుకొని మళ్ళీ కనిపించిన కాళ్ళు కొడతా. స్కూటర్లు అడుక్కునే అల్లుళ్ళని చూసాం గానీ సవరాలు దొంగిలించి అమ్ముకునే వాళ్ళు ఇక్కడే చూసాం. ఇలా బతుకులు జాడా. సైనికుల మీద సవరాలు దొంగతా వంట కట్టాక ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను. ఓడి పౌరుషాలకు ఏం తక్కువ లేదు. అల్లుడు, బంగారం దొంగతనం చేసామన్నా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కదా. ఆఫ్టర్ ఆల్ బొచ్చు దొంగతనం చేసామన్నారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా? నేను తిరిగి మిలిటరీలోకి వెళ్తున్నాను. దేశమాత నా సేవల కోసం ఎదురు చూస్తోంది. సైన్యం నా సెల్యూట్ కోసం తహతహలాడుతోంది. నా ఒళ్ళంతా ఆవేశంతో ఉప్పొంగుతోంది. నా కాళ్ళు చెట్లు వణికిపోతున్నాయి. అల్లుడు, అల్లుడు, ఏమైంది అల్లుడు? ఏమైంది? ఏరా, దేశం నిన్ను పిలుస్తుందా? దీపావళి టపాసులు పేలిస్తేనే పారిపోయి దాక్కునే పిరికి వెతవ్వి నువ్వు యుద్ధం చేస్తావా? తిరిగి వెదవంటారేంటి? అస్సాం బోర్డర్ లో మేజర్ గా ఉన్నప్పుడు శత్రు సైనికుల్ని 100 మందిని ఒకేసారి చంపాడండి మా అల్లుడు. అల్లుడా ఆకుల కట్ట. మిలిటరీ మేజరే కాదు, నా దగ్గర పనిచేసి వంటవాడు. నేను మేజర్ గా పనిచేస్తున్నప్పుడు వీడిది మా జిల్లాయే కదా అని రీజనింగ్ ఫీలింగ్ తో వీడిని వంటాడి కింద ఇంట్లో పెట్టుకుంటే నా గన్నే దొంగిలించి పారిపోయాడు. నా గన్నే కాపాడుకోలేని వాణ్ణి దేశాన్నే కాపాడగలనని భావించి పై అధికారులు నన్ను సస్పెండ్ చేశారు. ఒరేయ్, నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపినా పాపం లేదు. మీ కాళ్ళు పట్టుకుంటా నేనేం చేయకండి సార్. ఒకప్పుడు నువ్వు నాకు వండి పెట్టావన్న కృతజ్ఞతతో నిన్ను నేను వదిలేస్తున్నాను. జీతేరా హో బేటా, ఇదిగో నీ గరిటె, ఇది నా గన్ను, ఇక పో. అమ్మలు, అయ్యలు, వీడు ఎంత విధమైన గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, కాకరకాయ వేపుడు చేయడంలో దిట్ట. వీడి చేత రోజు అవన్నీ చేయించుకుని తిని ఆనందించండి. వస్తారా గాడిద? ఇకనైనా బుద్ధిగా బతుకు. జై హింద్. వందే మాతరం. ఓరి నీజం మడిపాను. ఎంత గుండెలు తీసిన బంటే ఈడు. ఎన్ని పోజులు పోయాడు, ఎన్ని గొప్పలు చెప్పాడు.
రోజు కుండెడు పాలు తీసుకెళ్లి దూడకు పోసినట్టు పోసావు. ఇదిగో మీరెవరైనా సరే వంటింటి ఛాయలకు వెళ్ళారంటే కాళ్ళు ఎర్రగొడతా జాగ్రత్త. జెండా కర్లాట నిలబడతావే, పద వంటింట బోడు పని ఉంది, పద. అని అడ్డబాలు తప్పింది. ఎంతే పెడతావు కానీ శనగ ప్రమేల దగ్గొస్తుంది. ఇలా తింటే కూరలకు మిగలదు. ఆ, నువ్వు మాత్రం తినొచ్చు, ఇంట్లో ఎవ్వరు తినకూడదు. తీపి కొంచెం తగ్గిందమ్మా. ఇంకో వీసుడు బెల్లం పడేస్తే పులుసేం చక్క పాయసంలా ఉంటుంది. ఇదిగో చూడు, ఏది తగ్గితే అది పడేసుకో, మాకు మాత్రం రుచిగా ఉండాలి. అలాగే అలాగే. వచ్చిన కొత్తలో ప్రతి వంటకి వంకలు పెడుతున్న